డే 3 ఆఫ్ అక్క పెళ్లి షాపింగ్. ఈ రోజైతే మేము శారీస్ అనేవి నార్మల్ రేంజ్లో చూద్దామనేసి వెళ్తున్నాము. ఇంకా విజయవాడ అయితే వచ్చామన్నమాట, వన్ టౌన్ మార్కెట్కి. నేను ఎప్పుడు తీసుకుంటాను కదా అక్కడికే. షాప్ పేరు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కట్ పీసెస్, విజయవాడ వన్ టౌన్లోని రథం సెంటర్లో ఉంటుందండి. ఈరోజు మనం జార్జెట్కి సాటిన్ బార్డర్ చూపిస్తున్నాము. ఈ క్లాత్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది. అన్ని డిజిటల్ ప్రింట్స్ వస్తాయి శారీకి, మొత్తం డిజిటల్ ప్రింట్ శారీ. ఇది క్లాత్ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది మేడం. ఈ శ్రావణ మాసంలో ఫంక్షన్స్లో కట్టుకోవడానికి, గిఫ్ట్ ఇవ్వడానికి చాలా బాగుంటుంది. ఆల్ ఓవర్ ఇక్కడ మంచి మంచి ఆఫర్స్ ఉంటాయి, అలాగే మంచి క్వాలిటీవి అయితే దొరుకుతాయి. ఇంకా పెట్టుబడి చీరలకు కానీ, షాప్లో అమ్ముకుంటానికి కానీ, ఏట్లకైనా మనం ఇక్కడికైతే వచ్చి పర్చేజ్ చేయొచ్చు. ఇంకా సింగిల్ పీస్ అలాంటివి అయితే మనం వచ్చేసి ఇంకా ఇక్కడైతే వచ్చి తీసుకోవచ్చు. లేదు ఆన్లైన్ కావాలి అంటే మినిమం 3 పీసెస్ నుండి మనం ఏదైనా కానీ తీసుకోవచ్చు. ఇంకా నేనైతే ఇక్కడ 3 పీస్ సెట్స్ అయితే చూస్తున్నాను. చాలా తక్కువ రేటుకి అయితే వస్తాయి, చాలా బాగుంటాయి అన్నమాట. కాకపోతే ఇప్పుడు నేనైతే మామూలుగా అక్క వాళ్ళ షాపింగ్కి వచ్చాను కదా, ఇంకా మామూలుగా అయితే నేను ఒక 2 డ్రెస్సెస్ తీసుకుందాం అనేసి చూస్తూ ఉన్నాను. ఇంకా చిన్న క్లిప్ అయితే తీయమంటే తను తీసిందనమాట. నేను ఎప్పుడు పంజాబీ డ్రెస్సెస్ అయితే వేస్తాను కదా రెగ్యులర్ వేర్కి, ఇంకా అవన్నీ కూడా డ్రెస్సెస్ అయిపోయాయి. అందుకని అవి 2 జతలు అయితే తీసుకున్నాను. ఇంకా కావాల్సినవన్నీ తీసుకొని పేమెంట్ అవన్నీ చేసేసి ఇంకా బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. అక్క వాళ్ళు ఇంకా వెళ్ళిపోతానంటే ఇంకా సరే అని చెప్పేసి ఇంకా బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. లగేజ్ మొత్తం కూడా తీసుకొని ఇంకా 2 లగేజెస్ అయితే ఉన్నాయి. మెయిన్ శారీస్ ఉన్నాయి కదా, మేము నిన్న రాఘవేంద్రలో తీసుకున్నాయి, అవి కూడా మా హస్బెండ్ అయితే వెనకాల తీసుకొస్తున్నారనమాట ఇంటికాడ నుండి. ఇంకా కవర్లు అవన్నీ కూడా ఇచ్చేసి ఇంకా కిందకైతే దిగిపోయారు. ఇంకా నన్ను అయితే ఇంకా బస్సు అయితే ఎక్కిచ్చేసారనమాట. ఇంకా అక్కడ నుండి నేను మా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాను. అసలు ఉక్కపోసేసింది. ఇంకా నైట్ వచ్చేసి ఫుల్గా వాన అయితే పడింది. మీ ఊరిలో కూడా వానలు ఇలాగే పడుతున్నాయా అనేది నాతో అయితే షేర్ చేసుకోండి. మీలో ఎంతమంది మేము ఏం షాపింగ్ చేసాము అనేది చూడాలనుకుంటున్నారో కూడా నాతో అయితే షేర్ చేయండి.